ఈరోజు ఉదయాన్నే ఎవరి మొహం చూసామో తెలియదు కానీ వచ్చిన వెంటనే పర్మిషన్ దొరికిస్తుంది మనకి స్టేషన్లో షూట్ అయితే చేయడానికి. జస్ట్ ఇలా ఎంటర్ అయ్యాం అంతే. ఎంటర్ అయిన తర్వాత ఒకసారి కనిపించి అడిగారు అదేంటి విషయం అంటే, సార్ ఇలాగా షూట్ చేయడానికి వచ్చామని చెప్పి అన్నాను. ఓకే అయితే షూట్ చేసుకో సార్, పర్మిషన్ అంటే పర్మిషన్ ఏం పెద్ద అవసరం లేదు, అదే ఓల్డ్ స్టేషనే కదా, అందులో పెద్ద ఏమీ లేదని చెప్పి అన్నారు. స్టేషన్ ఓవర్లుక్ చూసుకున్నాం. స్టేషన్ స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు ఓల్డ్ స్టేషన్కి అయితే వెళ్తాం, మొత్తం చూసుకుందాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇది 3rd APSP బెటాలియన్ మెస్ రూమ్ అంట. ఈ రూమ్లోని అప్పుడు చాలా చిన్న మెస్ రూమ్ ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే పోలీస్ మెస్ అనేది చాలా పెద్దది ఉంటుంది. ఇదిగోండి 3rd APSP మెస్ రూమ్. ప్లేస్ అయితే మెయింటెనెన్స్ చాలా వరస్ట్ అయితే ఉంది. ఇది ఒక రూము, ఇటు సైడ్ ఒక రూము అండ్ ఇటు సైడ్ ఒక రూము. నాకు తెలిసి ఇదే వంటశాల అనుకుంటా. ఈ ప్లేస్లోనే పొయ్యి ఉండేది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఒక రూము. ఈ ఫ్రంట్ నుంచి రూమ్లోకి వెళ్దాం. చూడకుండా పైన రూఫ్ అయితే మొత్తం అది బ్లాక్ అనేది పొగతో నిండిపోయింది. ఇది పెయింట్ అనుకోండి ఫస్ట్ నేను చూసి. ఇక్కడ పొయ్య, ఇక్కడి నుంచి మెస్. ఈ ప్లేస్లోనే ఫుడ్ తినేవాళ్ళంట, ఈ ఖాళీ ప్లేస్లోని. ప్రజెంట్ ఇదైతే ఈ స్మగ్లింగ్స్లోని వెహికల్స్ దొరికేసినవి ఉంటాయి కదా, అవి పెట్టడానికి అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఉంది కదా, ఈ ప్లేస్ లాగా స్టార్టింగ్ నుంచి అనమాట. ఈ ప్లేస్ లాగా మెస్ అయితే కూర్చొని తినడానికి. హలో మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేష్ రూట్స్ అండ్ రూట్స్. ప్రజెంట్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? మనకు వెనకాల బోర్డు కనిపిస్తుంది కదా, రాజవెమ్మంగి పోలీస్ స్టేషన్ అనమాట. మనం ఫస్ట్ చింతపల్లి అయితే కవర్ చేస్తాం. చింతపల్లి నుంచి కృష్ణదేవిపేట అయితే వచ్చాం. కృష్ణదేవిపేట నుంచి ఇప్పుడు మెయిన్ అయితే రాజవెమ్మంగి పోలీస్ స్టేషన్కి అయితే వచ్చాం. స్టేషన్ అయితే ఫ్రంట్ లుక్ ఇది. అందరూ చాలామంది బ్యాక్ లుక్ అయితే చూపించారు, బట్ ఇదే ఫ్రంట్ లుక్. ఫ్రంట్ లుక్ అయితే అద్దిరిపోయిందని చెప్పి అంటాను. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చూసిన ఏ ఒక్క పోలీస్ స్టేషన్లోని కూడా ఇంత మెయింటెనెన్స్ లేదు. కొన్ని ప్లేసులు అయితే పోలీస్ స్టేషనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేడీపేట తీసుకుంటే, అండ్ మనకు లోపలికి ఎలా కూడా లేదు. బట్ ఈ పోలీస్ స్టేషన్లోని లోపలికి ఎలా ఉంది, లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. నేనైతే చూసి నాకు మతిపోయింది. ఎందుకంటే 1930లో స్థాపించిన ఈ పోలీస్ స్టేషన్ స్టిల్ ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా కాకుండా అంతే క్లీన్గా ఉందన్నమాట. ఇక్కడ జరిగిన హిస్టరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ నాకు అస్సలు ఆగట్లేదు, మీకు చూపించాలని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుందన్నమాట పోలీస్ స్టేషన్ మొత్తం మనం కవర్ చేసేసుకొని లోపల ఇంటీరియర్ మొత్తం వర్క్ ఎలా ఉంది, తర్వాత ఏ ప్లేస్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూము, తర్వాత జైలు, ఈ మొత్తం లోపల చూసుకుందాం. సెల్స్ ఇవి చూసుకున్న తర్వాత అప్పుడు ఈ స్టేషన్ గురించి ఉన్న చరిత్ర అయితే చూసుకో. స్టేషన్ ఫ్రంట్ లుక్ వస్తే ఇది స్టేషన్ ఫ్రంట్ లుక్. ఇది చాలా బాగుంది. మన పాత సినిమాల్లో చూపించిన పోలీస్ స్టేషన్స్ ఎలా అయితే ఉంటాయో ఇది రియల్ స్టేషన్ అనమాట. అది డమ్మీ స్టేషన్, ఇదైతే రియల్ స్టేషన్. ఇది మాత్రం ఎలా ఉందంటే అదో రకంగా ఒక వింటేజ్ టైంకి మళ్ళీ తీసుకెళ్ళిపోయినట్టు ఉంది. స్టేషన్స్ అన్ని ఇలా ఎస్టాబ్లిష్ చేస్తే బాగున్నాను, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టేశారు. అందులో అంత ఏమీ లేదు, కానీ నాలాంటి హిస్టరీ పిచ్చి వాళ్ళకి మాత్రం ఇలాంటిది అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది. అంత బాగుంది నిజంగా. చాలా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగుంది అనమాట. చూసుకుంటే ఇదిగోండి, మనకి వ్యూ చూసుకుంటే ఇది ఫ్రంట్ వ్యూ కదా, మొత్తం సూపర్ ఉంది అసలు. ఈ పెంకులు కూడా అక్కడ మనం గమనిస్తే మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ పెంకులు ఒక లేయర్ కాదు, మనం అయితే ఒక లేయర్ వేస్తాం అంతే. బట్ ఈ పెంకులు మాత్రం 1 2 3 4 లేయర్లు వేసారు. కింద మళ్ళీ ఒక చెక్క కాంక్రీట్ పూసి మళ్ళీ కిందన ఐరన్తోని రేకులు వేసారు అనమాట. అంటే మొత్తం అదొక 4 5 6 ఏమంటారు 6 పూతలు వేసారనమాట. 4 పూతలు వచ్చేసరికి పెంకులు ఉన్నాయి, ఒక పూత కాంక్రీట్ ఉంది, ఆ లాస్ట్ పూతలోని రేకు ఉంది. అసలు ఆ టైంలో నేను దీన్ని ఇప్పటికీ కూడా ఇది ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ ఆ టైంలో చేసిన ఎస్టాబ్లిషన్, ఆ టైంలోని కన్స్ట్రక్షన్కి చేసిన వర్క్,
అసలు ఇప్పుడు ఎవడన్నా మనం చూసుకుంటే పెంకుటిల్లోనే ఒకటే పెంకేస్తాం, కానీ వీళ్ళు నాలుగు నాలుగు పొరల పెంకులు వేసారనమాట. స్టేషన్ బయట లుక్ కూడా చూసుకుందాం. ఇది చూసుకుంటే స్టేషన్ బయట లుక్ అనమాట. అలా చూసుకుంటే మొత్తం ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి మనం ఇలా కొంచెం వెళ్తే ఇది స్టేషన్ సైడ్ లుక్. ఒక గట్టు అయితే ఉంది, ఎక్కేద్దాం. యా, ఇది స్టేషన్ సైడ్ లుక్. స్టేషన్ అయితే చాలా బాగుంది. మనకి అటువైపు కూడా చూపిస్తాను. చుట్టూ పచ్చగా చూడడానికి అద్భుతంగా. యా, ఇది స్టేషన్ ఇటు సైడ్ లుక్. ఇక్కడ ఈ కిటికీలు అటు లోపల సెల్లోని ఉన్న ఖైదీలకి వెళ్తురు వెళ్ళడానికి ఇవి కిటికీలు. ఇది కూడా సేమ్, ఇది ఇంకో సెల్కి. నెక్స్ట్ ఓవరాల్ చూసుకుంటే సైడ్ వ్యూ నుంచి, యా, ఇది బ్యాక్ వ్యూ. ఇటు సైడ్ మొత్తం బ్యాక్, అటు సైడ్ ఫ్రంట్. ఇక్కడ షటిల్ ఆడుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ ఏపీఎస్పి బెటాలియన్ అని చెప్పాను కదా, అది మెస్. ఆ మెస్ అక్కడ ఉంది. ఓల్డెస్ట్ ప్లేస్లు ఇవే. అండ్ అక్కడ కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అక్కడ ఉన్న పోలీస్ సోదరులను కనుక్కొని దాని గురించి కూడా షూట్ చేద్దాం. ఓవరాల్ బ్యాక్ లుక్ స్టేషన్ది. ఇది గార్డ్ అంట, అంటే ఇక్కడి నుంచే గస్తీ కాయడం అనమాట. ఇక్కడ పైనుంచి పోలీసు కాప్స్ ఉంటారు, ఆ కాప్స్ గస్తీ కాస్తారు. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే ఈ ప్లేస్లు ఉన్నాయి కదా, ఇవి కూడా పాతవి ఉన్నాయి. ఇవి ఏపీఎస్పికి సంబంధించినవి అంట. ఇవి మొత్తం ఇవి. నెక్స్ట్ అవి. ఇది ఓవరాల్గా ఈ ప్లేసెస్ ఇది. అండ్ నెక్స్ట్ మనకి కనిపిస్తుంది కదా ఇది. ఇవి రెండు ఏంటంటే ఏపీఎస్పి బెటాలియన్ ఉంటాయి. ఈ బెటాలియన్స్ స్టే చేయడానికి ప్లేస్లోనే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్లేస్లోని ఒక్కొక్కటి అయితే ఉంటుంది. ఇది ఓల్డ్, ఇది కూడా ఇది కూడా. అండ్ మనకి అటు సైడ్ చూసుకుంటే స్టార్టింగ్లోనే ఉంటుంది కదా, అది మెస్. ఈ ఏపీఎస్పి బెటాలియన్ ఆఫీసర్స్ ఇక్కడైతే ఉండేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసరికి పాతది, ఏమంటారు, క్వార్టర్స్. ఇది క్వార్టర్స్ ఈ ఏపీఎస్పి బెటాలియన్స్ ఉండడానికి ఉండేవి. నెక్స్ట్ అది అక్కడ మెస్, గార్డు, అంతే. ఇవన్నీ తర్వాత ఇక వచ్చినవన్నీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినవి అంట. స్టేషన్ ఓవర్లుక్ అయితే సూపర్ ఉంది. స్టేషన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మనకి చూసుకుంటే ఇది మొత్తం ఎంటైర్ ఓవర్లుక్. ఇక్కడ మనం పెద్ద గ్రౌండ్ అయితే గ్రౌండ్లోనే ఉన్నాం. అంటే చుట్టూ చూసుకుంటే మనకి ఇది, యా, ఆ కాలంలోనే స్టేషన్ ఎంట్రన్స్కి చుట్టూ ఒక పెద్ద ప్లహరీ అయితే కాదు, కానీ వెడల్పైన ప్లహరీ. ఇది ఒక మన నడుము సైజు వరకు ఉన్న ప్లహరీ వాల్ అయితే ఉంది. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఇది బోర్డు. ఆ పైన మీకు ఒక కర్ర కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లోని బ్రిటిషర్స్ ఫ్లాగ్ అనేది ఫ్లై అయ్యింది. అండ్ ఇప్పటికీ కూడా ఈ స్టేషన్ పెంకులు ఏదో చిన్న చిన్నగా పగిలే, కానీ ప్రెజెంట్ మాత్రం ఇదైతే సూపర్ ఉంది. దీని మెయింటెనెన్స్ కూడా చూస్తే మనకి టైల్స్. ఇటు సైడ్ చూసుకుంటే ఇది వెయిటింగ్ హాల్ అనమాట. అంటే ఇప్పుడు ఎవరన్నా పీరియడ్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ అక్కడ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది అనమాట. అండ్ ఇక్కడ ఒక పెయింటింగ్ కూడా ఉంది. ఈ పెయింటింగ్ ఏంటంటే 1924 మే 7న కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెంలో మేజర్ గూడలో అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకొని తన సేనతోని చంపేశారు కదా. సో అంటే ఒక చింత చెట్టుకి కట్టి చంపేయడం అనేది జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ టైంలోని ఫోటో అయితే లేదు, ఇది ఊహా చిత్రం. బట్ అయితే ఈ మనకి తెలిసేలాగే ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఉంది. లైటింగ్ కూడా ఉంది. బట్ మనం ప్రెసెంట్ మార్నింగ్ వచ్చాం కాబట్టి మనకి లైటింగ్ ఏం అవసరం లేదు. ఇది ఒక వెయిటింగ్ హాల్. ఈ రూమ్ అయితే లాక్ చేసి ఉంది. బట్ ఈ రూమ్కి వెళ్ళాలంటే మనం లోపల నుంచి వెళ్ళొచ్చు. ఇంక లేట్ చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది లోపలికి వెళ్తే
ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక సెల్ ఉంది, ఇంకో సెల్ ఉంది. వాల్స్ మొత్తం పిక్చర్తో నిండిపోయాయి అనమాట. ఇప్పుడు వాల్స్ మొత్తం ఫోటో ఫ్రేమింగ్తో నిండిపోయింది. ఇతను ఉన్నారు కదా మనకి సీతారామరాజు గారు కుడి భుజం మల్లుదొర గారు, గామ్ గంటం దొర గామ్ మల్లుదొర అన్నదమ్ములు. బట్ ఏంటంటే గామ్ గంటం దొర గారికి ఫ్యామిలీ ఉంది కానీ మల్లుదొర గారికి ఫ్యామిలీ అయితే లేదు. ఇతను చాలా కోపంగా ఉండేవారంట. మన విశాఖపట్నంకి ఫస్ట్ ఎంపీ మల్లుదొర గారు అనమాట. ఇతను అల్లూరి సీతారామరాజు గారి కుడి భుజం. అలాగే సీతారామరాజు గారి తల్లి అనమాట సూర్యనారాయణమ్మ గారు. ఆవిడది ఇది రియల్ ఫోటో. ఇక్కడ ఉన్న మెన్షన్ చేసిన అన్ని ఆల్మోస్ట్ అన్ని రియల్ ఫొటోసే. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసరికి సీతారామరాజు గారి చెల్లెలు సీతమ్మ గారు, ఈవిడిది కూడా రియల్ ఫోటోవే. ఇటు నుంచి మనకి ఇలా చూసుకుంటే సీతారామరాజు గారి తమ్ముడు అనమాట సత్యనారాయణ రాజు గారిది, ఇతది కూడా మనకి ఒరిజినల్ ఫోటోవే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ఫ్రేమింగ్ లో ఏంటంటే 1924 మే 1 నుంచి 6 వరకు కూడా, యాక్చువల్లీ మే 6 నా బర్త్డే డేటు. కొంచెం ప్రౌడ్గా ఉంటుంది అనమాట. నా టైంలోని అంటే నా బర్త్డే టైంలోని వార్ జరిగింది, అల్లూరి సీతారామరాజు గారి వార్ జరిగింది అని చెప్పి కొంచెం ప్రౌడ్గా అయితే ఉంటుంది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే 1924 మే 1 నుంచి 6 వరకు ఒక భీకరమైన యుద్ధం జరిగింది. ఎవరెవరికంటే అల్లూరి సీతారామరాజు గారి సేనాకిని అలాగే బ్రిటిష్ ఆఫీసర్స్ కి ఒక పెద్ద బ్రిటిష్ సేనలు వీళ్ళ మధ్య కొండపల్లిలోని ఒక పెద్ద యుద్ధం అయితే జరిగింది. యుద్ధంలో చాలా మంది సోల్జర్స్ అవతల బ్రిటిషర్స్ చనిపోయారు, ఇటు సైడ్ అల్లూరి సీతారామరాజు గారి అనుచరులు కూడా చనిపోయారు. ఆ టైంలోని ఒక పిక్చర్ అనమాట. అంటే ఇక్కడ మనకి పడాల వీరభద్రు గారు తన రాజమండ్రిలోని అల్లూరి సీతారామరాజు గారి గురించి పూర్తిగా పరిశోధన చేసి ఆ ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఒకవేళ కావాలనుకుంటే మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ కనుక్కొని ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా నాకన్నా క్లారిటీగా చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇలా చూసుకుంటే ఇది రూమ్స్ అనమాట. అండ్ ఇది రూము. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి చెప్పాను కదా ఇటు సైడ్ వే అయితే లేదు మూస్తారని, కానీ లోపల రూమ్ ఇది ఇలా ఉంటుంది. ఈ లోపల మొత్తం ఫోటో ఫ్రేమింగ్ తో ఫుల్ సెట్ అయిపోయింది ఫోటో ఫ్రేమింగ్ తో అయితే. వాయమ్మో పైన చూస్తే మాత్రం నేను ఎగిరినా సరే అందదు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న రూఫ్ టాప్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేసిన రూఫ్ టాప్ మాత్రం చాలా బాగుంది. అండ్ పైన పెంకులు ఉన్నాయి, పెంకుల కింద ఈ రేకులు అయితే ఉన్నాయి. అది ఐరన్ రేకులు లేకపోతే నార్మల్ రేకులు మనకు తెలియదు, బట్ అయితే చాలా బాగుంది. ఆ కిటికీ కూడా చాలా ఎత్తులో ఉందన్నమాట వెంటిలేషన్ రావడానికి. ఈ రూమ్ లోను కూడా ఫుల్ ఫోటో ఫ్రేమింగ్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో మనం చూసుకుంటే గూగుల్లోనే ఫేమస్ ఫోటో అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం టైప్ చేస్తే వచ్చే ఫస్ట్ ఫోటో ఇదే. ఇదేంటంటే అల్లూరి సీతారామరాజు గారిని చంపేసిన తర్వాత అతన్ని నులక మంచానికి కట్టి కృష్ణదేవిపేట అయితే తీసుకొస్తారు. చిటికల భాస్కర్ రావు గారు అని చెప్పి అల్లూరి సీతారామరాజు గారికి ఆశ్రయం ఇచ్చారనమాట. ఆ పర్సన్కి ఇది తీసుకొచ్చి ఇతను అల్లూరి సీతారామరాజు గారా కాదా అని చెప్పి నిర్ధారించడం కోసం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నిర్ధారణ కోసం తీసుకున్న ఫోటో. అండ్ ఇది వచ్చేసరికి ఆ ఫ్రేమింగ్ ఉంది కదా పెయింటింగ్, ఈ పెయింటింగ్ వచ్చేసరికి కృష్ణదేవిపేటలోనే అతను ఉన్నప్పుడు శివాలయంలోని శివుడికి పూజలు అనేవి చేసేవారు అనమాట. అల్లూరి సీతారామరాజు గారికి శివుడు ఒకరు, తర్వాత కాళికామాత బాగా ఇష్టమైన దేవతలు, వాళ్ళకి పూజలు నిత్యం అర్పిస్తూనే ఉండేవారు. అండ్ నెక్స్ట్ ఇది చిన్ననాటి ఫోటో అనమాట. ఇది ఇక్కడ మనకి చూసుకుంటే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో చిన్ననాటి ఫోటో. ఇది అల్లూరి సీతారామరాజు గారి కాకినాడ దగ్గర రామచంద్రపురంలో చదువుకున్నప్పుడు ఫోటో. అండ్ ఇది లాస్ట్ ఫోటో అనమాట, మన్యం వీరుడు విప్లవం చనిపోయిన తర్వాత తీసిన ఆఖరి ఫోటో. అండ్ ఇది పెయింటింగ్. ఈ పెయింటింగ్ చూసుకుంటే మనకి కొయ్యూరు మండలంలోని మంపా ఏట్లోని గాయాలు కడుక్కుంటున్నప్పుడు పట్టుకున్నారు అని చెప్పి ఒక ఇదైతే ఉంది. దాని గురించి దాన్ని ఊహా చిత్రం అయితే గీశారు. ఇది వచ్చేసరికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ యొక్క రూమ్ అనమాట. ఈ మిగతా హైలైట్ ఏంటంటే మిగతా రూమ్లన్నీ పెద్దవి ఉన్నాయి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూమ్ మాత్రం చాలా చిన్నదే ఉంది, కానీ రూఫ్ టాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాం. ఇదైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూము. అండ్ నెక్స్ట్ ఇది ఈ ఫోటో ఫ్రేమింగ్తో అయితే ఉంది. ఇది ఈ రూము. స్ట్రైట్ 2 సెల్స్ అయితే ఉన్నాయి. సెల్ లోపల కూడా చూపెడతాను. ఇది దీంట్లోని ఎంట్రీ ఉంది. ఇందులో అయితే ఏమీ లేదు, బట్ జస్ట్ ఇది ఒక చిన్న రూము.
అండ్ ఇది అవుట్లుక్ అనమాట. చూడండి ఎంత బాగుందో. మిగిలిన ఏ స్టేషన్స్ కూడా నేను ఇంత క్లీన్ మెయింటెనెన్స్ చూడలేదు. అండ్ ఇది స్టేషన్ బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. చాలామంది నేను చాలా వీడియోలో చూసి చాలా ఫొటోస్లో చూసి ఇదే స్టేషన్ ఫ్రంట్ వ్యూ అనుకున్నాను. బట్ ఈరోజు తెలిసింది ఇది స్టేషన్ ఫ్రంట్ వ్యూ కాదు, స్టేషన్కి అటు సైడ్ ఉంది అది ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ అనమాట. లోపలికి అయితే వెళ్దాం. సెల్ లోపలికి వెళ్తే చాలా స్ట్రాంగ్ ఉంది. ముందే మనం సన్నంగా ఉంటాం, లాగలేం. ఇది సెల్ లోపల వ్యూ అయితే ఉంది, కొంచెం పెద్దగానే ఉంది. కానీ పైన మాత్రం ఇక్కడ జైల్లో వేసిన ఖైదీలు ఊరేసుకొని చద్దామన్నా సరే పైన అందదు. ఫ్యాన్ కూడా లేదు, ఏం లేదు, ఫ్యాన్ లేదు, లైటింగ్ లేదు. బట్ అక్కడ వెంటిలేషన్ కోసం అని చెప్పి చూస్తే వెంటిలేషన్ కోసం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి లైటింగ్ అనేది వస్తుంది అంతేగాని ఇక్కడ వేరే ట్యూబ్ లైట్స్ కానీ ఏమీ లేవు, ఫ్యాన్ లేదు. పొరపాటుని ఎవడన్నా ఊరేసుకొని చద్దామన్నా సరే ఆ పైన అది ఎగిరినా సరే, అది ఎగిరినా సరే అందదు, అంత హైట్ లో ఉంది. అండ్ ఇది ఒక సెల్. అండ్ నెక్స్ట్ బాబోయ్ తొయలేకపోతున్నాం. అండ్ ఇంకో సెల్, ఇది ఇంకో సెల్. దాంతో పోలిస్తే ఈ రూము చాలా పెద్దగా ఉంది, అంటే వెడల్పు పొడుగు విషయంలో చాలా పెద్దగా ఉంది. ఇది కూడా సేమ్ లైటింగ్ కోసం అక్కడ వెంటిలేషన్ కోసం కిటికీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పైన ఇది ఉంది కదా, రూఫ్ చాలా హైట్ ఉంది, 2 వాటికి రూఫ్ అయితే హైట్ ఉంది. కానీ ఇది ఈ సెల్ వచ్చేసరికి కొంచెం పెద్దగా ఉంది, ఆ సెల్ కొంచెం చిన్నగా ఉంది. మనం స్టేషన్ ఓవర్ లుక్ అయితే చూసాం కదా, ఓవర్ లుక్ చూసిన తర్వాత నాకు స్టేషన్ అయితే పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే స్టేషన్ అంత క్లీన్గా ఉంది, అంత మెయింటెనెన్స్ ఉంది. అండ్ మనకి చింతపల్లి స్టేషన్ కవర్ చేసాం. చింతపల్లి స్టేషన్లో ఏంటంటే లోపల బయట వరకు మాత్రమే చూపించడానికి అయింది, లోపల చూపించడానికి మనకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అండ్ కృష్ణదేవిపేట స్టేషన్ అయితే అసలు అక్కడ కేడీపేట ఓల్డ్ స్టేషన్ ఆనవాలే లేవు, ఎందుకంటే ఆ ప్లేస్లో కొత్త స్టేషన్ కట్టారు. బట్ ఈ రాజవొమ్మంగి స్టేషన్ ఏంటంటే ఆ టైంలోనే ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుందో ప్రెసెంట్ కూడా అలానే ఉంది. దీని మెయింటెనెన్స్ కానీ, దీని క్లీన్నెస్ కానీ ప్రతిదీ కూడా సూపర్ ఉంది. అండ్ మనకి ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే స్టేషన్ లోపల కూడా పర్మిషన్ ఇచ్చారు, మీకు స్టేషన్ లోపల కూడా ఎలా ఉంటుందో కూడా నేను చూపించడానికి అయితే అయ్యింది. అండ్ దీని తర్వాత ఈ స్టేషన్కి హిస్టరీకి వచ్చేసరికి ఏంటంటే ఒకప్పుడు ఇది విశాఖపట్నం డిస్టిక్ లో ఉండేది. విశాఖపట్నం డిస్టిక్ నుంచి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ గా మారింది అనమాట. ప్రెసెంట్ అయితే ఇది అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో అయితే ఉంది. అండ్ మిగతా స్టేషన్స్ కి లేని స్పెషల్ ఈ స్టేషన్ కి ఉన్న స్పెషల్ ఏంటంటే మిగతా స్టేషన్ లోని ఓన్లీ అటాక్ చేసి గన్స్ ని, తర్వాత గన్స్ ని, తర్వాత మందుగుడి సామాగ్రిని, వీటిని మాత్రమే తీసుకోవడానికి అయ్యిందనమాట. కానీ ఈ స్టేషన్ లోని ఏంటంటే బేరయ్య దొర అని చెప్పి ఒక విప్లవకారుడు అనమాట. అంటే అల్లూరి సీతారామరాజు గారు ఈ ప్లేస్ కి రాకముందు నుంచి కూడా ఆ విప్లవకారుడు ఈ ప్లేస్ లోని విప్లవం అనేది స్టార్ట్ చేశారనమాట. బట్ ఎవరికి తెలీదు, ఆ విప్లవకారుడిని ఏంటంటే అన్యాయంగా స్టేషన్ లో పెట్టేశారు. ఆ స్టేషన్ లో పెట్టిన తర్వాత ఆ విషయం తెలుసుకుని అల్లూరి సీతారామరాజు గారు తర్వాత అతని సేన మొత్తం ఇక్కడికి వచ్చి అటాక్ చేసిన తర్వాత మందుగుడి సామాగ్రిని, తుపాకుల్ని మొత్తాన్నిటిని స్వాధీనం చేసుకొని పోలీస్ డైరీలో మెన్షన్ చేసి ఏవైతే సామాన్లు తీసుకెళ్తున్నారో అవి మొత్తం రికార్డులో మెన్షన్ చేసి బీరయ్య దొర గారిని కూడా విడిపించుకొని తీసుకువెళ్ళడం జరిగింది అనమాట. అది స్టేషన్ లో ఉన్న స్పెషాలిటీ. మిగతా స్టేషన్ లో జస్ట్ దోచుకోవడం మాత్రమే జరిగింది. దోచుకోవడం అంటే వీరోచితంగా వెళ్ళి స్వాధీనం చేసుకోవడం. కానీ ఈ స్టేషన్ లో ఆయుధాలను స్వాధీనం చేసుకొని నెక్స్ట్ ఇందులో ఉన్న బీరయ్య దొర గారిని విడిపించడం కూడా జరిగింది. ఈ స్టేషన్ లో ఉన్న స్పెషల్ అదనమాట. అండ్ ఇక్కడి నుంచి విప్లవం అనేది ఇంకా క్లియర్ కట్ గా డిక్లేర్ చేశారనమాట. ఫస్ట్ చింతపల్లి స్టేషన్ పైన దాడి చేసిన తర్వాత ఓన్లీ దాడి అనుకున్నారు. అండ్ ఆ దాడి నుంచి తేలుకునే లోపు కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. వాటి నుంచి తేరుకునే తర్వాత ఇది మేము చేస్తున్నది స్వాతంత్ర ఉద్యమం అని చెప్పి, ఇది ఒక విప్లవం అని చెప్పి ఒక స్టాంప్ అయితే వేసి, ఎలా చెప్పాలంటే బ్రిటిషర్స్ కి ఓకే విప్లవం స్టార్ట్ అయ్యింది, విప్లవం స్టార్ట్ చేశారు అని చెప్పి తెలియడానికి మెయిన్ ఈ స్టేషన్ పైన దాడి చేసిన తర్వాత డిక్లేర్ అయితే చేశారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు ఎవరన్నా సరే మనం ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా ఒక ప్లేస్ ని అటాక్ చేద్దామన్నా సరే
అవతల పర్సన్స్ కి చెప్పకుండా వెళ్ళి అకస్మాత్తుగా అంబుష్ చేసి ధ్వంసం అయితే చేస్తారు. ఈ విప్లవంలో మెయిన్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు ఎవరికి చెప్పకుండా అయితే రాలేదు. పోలీసులకి హెచ్చరిక అయితే ముందుగానే ఇచ్చి మిరపకాయ సందేశం అని చెప్పి ఒక రెడ్ క్లాత్ పైన పలానా స్టేషన్ మేము ఈరోజు అటాక్ చేయబోతున్నాం అని చెప్పి రాసి ఉత్తరాన్ని ముందే పంపించి ఆ తర్వాత అటాక్ చేసేవారు. అంటే ఎంత వీరోచితంగా పోరాడారంటే మేము ఏదో వచ్చాము ఎవరికి తెలియకుండా పట్టుకెళ్ళిపోయామని చెప్పి ఎవరు అనుకోకుండా వీరోచితంగా ముందుగానే ఒక సందేశం పంపించి ఆ సందేశం చేరిన తర్వాత అటాక్ అయితే చేసేవారు అనమాట. ఈ విప్లవంలో ఉన్న హైలైట్ పాయింట్ అది, చెప్పి మరి దాడి చేయడం.